ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు మేము మేడారం దర్శనం చేసుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు ముందుగానే మేము మేడారం జాతరకి వెళ్ళి వచ్చాము. మా అక్కయ్య నేను ఎత్తు బంగారం తీసుకొని మేడారం జాతరకు వెళ్ళాము. సమ్మక్క సారక్క జాతర అంటే ఎత్తు బంగారం అంటే బెల్లం. తర్వాత దర్శనం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుందని ముందే వెళ్ళాం. అయితే ఇలా ఎత్తు బంగారం జోకించుకోవడం చాలా బాగా నచ్చింది. ఇలా త్రాసులో కూర్చొని నేను ఒకవైపు బంగారం ఒకవైపు అది పైకి పోతుంటే నాకైతే ఉయ్యాల ఊగినట్టే ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీ. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి మేడారంకి అయితే బయలుదేరిపోయాము. పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ వెళ్ళాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. రోడ్ మొత్తం ఫారెస్టే.
టైప్స్లలోనే వస్తున్నాయి. చెల్లెకి మా తమ్ముడికి గుండు చేయించేది ఉంది. అందుకే ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తున్నా. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. మా చెల్లె తమ్ముడు ఏడవకుండా ఎంత బాగా గుండు చేసుకున్నారో. నేను కూడా 5 కత్తెర్లు ఇచ్చి మొక్కు చెల్లించుకున్నాను. మా తమ్ముడు చూడండి ఏడవకుండా హ్యాపీగా గుండు చేయించుకున్నాడు. వాళ్ళ దర్శనం కోసం గద్దె దగ్గరికి వెళ్తున్నాము. కనిపిస్తుంది కదా ఒక గుట్ట, అదే చిలకల గుట్ట. అక్కడి నుంచిలే అమ్మవారిని తీసుకొస్తారు. చిలకల గుట్టకు ఈ దారి నుంచేలే వెళ్తారు. దర్శనానికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. జాతర టైంలో భక్తులతో ఈ లైన్స్ అన్ని నిండిపోతాయి. బంగారాన్ని ఎత్తుకునే వెళ్ళాలంట. నేనైతే అమ్మవారి గద్దెల వరకు ఎత్తుకొని వెళ్ళాను. పైకి వచ్చేసాము. ఇక్కడైతే చాలా రష్గా ఉంది. ఇక్కడ సారలమ్మ గద్దె, అటువైపు సమ్మక్క గద్దె ఉంది. ఎదురు కొల్లని అందరూ వేస్తున్నారు. సార్లమ్మ దర్శనం అయిపోయింది. సమ్మక్క వాళ్ళ భర్త పగిడిద్దరాజు దర్శనానికి వచ్చాము. నెక్స్ట్ సారలమ్మ భర్త గోవింద రాజు వద్దకి వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఇక్కడ మేము నెమలి పింఛంలని కొనుక్కుంటున్నాము. మేము ఇక్కడే గొర్రెని కట్ చేసి ఇక్కడే చెట్ల కింద వంట చేసుకొని తినేసి వెళ్ళాం. వంట చేసుకొని తినేసరికి లేట్ అయిపోయింది. మా మేడారం టూర్ మీకు నచ్చిందా?
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.